Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 17 కి సంబంధించి మ్యాథ్స్ 1A లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మ్యాథ్స్ 1A లో మ్యాట్రిసెస్ అనేటువంటి చాప్టర్లో ఈ 4 మార్క్స్ చెప్తున్నాం. theta minus phi is equal to pi by 2, then show that అని చెప్పేసి cos square theta, cos theta sin theta, cos theta sin theta, sin square theta into cos square phi, cos phi sin phi, cos phi sin phi, sin square phi is equal to 0 అని చూపించాలి. అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుందని ప్రూవ్ చేయాలి మనం. దానికోసం ఏం చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, బోర్డు అంతా కవర్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇందులో నేను అన్నిటిని తేటాలో కింద మార్చేయాలి, లేదా అన్నిటిని ఫైవ్ కింద మార్చేయాలి. సో తేటా కింద మార్చేయాలనుకుంటే కనుక ఇక్కడ అటు ఇటు కన్వర్షన్ చేసుకోవాలి. తేటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/2. బెస్ట్గా నేను ఏం చేస్తానంటే తేటా ఈజ్ ఈక్వల్ టు -5/2 వెళ్తే -5 వెళ్తే +5 అవుతుంది. కాస్ తేటా ఈజ్ ఈక్వల్ టు cos π/2 + 5 అంటే π/2 + 5 అంటే సెకండ్ కోఆర్డినేట్ లో కాస్ ఉండదు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తాం. సెకండ్ కోఆర్డినేట్ లో సిల్వరే ఉంటది, అంటే సైన్ ఉంటది. అంటే కాస్ ఏమవుతుందంటే మైనస్ అయింది. అలాగే π/2 ఉన్నందుకు గాను మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాస్ ని సైన్ గా కన్వర్ట్ చేయాలి, అంటే -sin π అయింది. సేమ్ అలాగే sin θ ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ π/2 + 5. సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, ప్లస్ అవుతుంది. π/2 ఉన్నందుకు సైన్ కాస్త ఏమైంది, cos 5 అయింది. ఇప్పుడు LHS తీసుకుంటాను. cos స్క్వేర్ థీటా, cos థీటా sin థీటా, ఇక్కడ కూడా cos థీటా sin థీటా sin స్క్వేర్ థీటా ఇంటూ cos స్క్వేర్ 5, cos 5 sin 5, cos 5 sin 5 sin స్క్వేర్ 5. ఇప్పుడు ఈ థీటాలో ఉన్న అన్నింటినీ కూడా నేను ఫైల్లో కన్వర్ట్ చేసేస్తాను. ఫైల్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాను. చూడండి ఒకసారి. cos 5 ఉన్న చోట -sin 5 రాస్తాను, అంటే -sin 5 హోల్ స్క్వేర్. cos థీటా ఉన్న చోట -sin 5, sin థీటా ఉన్న చోట cos 5. సేమ్ అలాగే ఇక్కడ కూడా -sin 5 cos 5. sin స్క్వేర్ 5 కాస్త ఏమవుతుందంటే కనుక cos స్క్వేర్ 5 అవుతుంది. ఇంటూ cos స్క్వేర్ 5, cos 5 sin 5, ఇక్కడ కూడా cos 5 sin 5 sin స్క్వేర్ 5. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మైనస్ కి స్క్వేర్ చేస్తే ఏమైందండి ప్లస్ వస్తుంది. సో అంటే sin స్క్వేర్ 5 అవుతుంది. -sin 5 cos 5, -sin 5 cos 5, cos square 5 into cos square 5, cos 5 sin 5, ఇక్కడ కూడా cos 5 sin 5 sin square 5. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు sin square 5 into cos square 5 ఏమవుతుందండి, sin square 5 into cos square 5 అని రాస్తాం. sin square 5 cos square 5 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుద్ది. sin 5 cos 5, ఇక్కడ కూడా sin 5 cos 5 కాబట్టి -sin square 5 cos square 5 అవుతుంది. సేమ్ అలాగే ఈ రోతో సెకండ్ కాలమ్ ఇంటూ చేద్దాం. sin square 5 into sin 5 cos 5 కాబట్టి sin cube 5 cos 5 అవుతుంది. ఈ సెకండ్ టర్మ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ sin 5 cos 5 ఇంటూ sin స్క్వేర్ 5 అంటే -sin క్యూబ్ 5 cos 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కావాలి -sin 5 cos 5 ఇంటూ cos స్క్వేర్ 5 అంటే ఎంత అవుతుంది, -sin 5 cos క్యూబ్ 5 ప్లస్ cos స్క్వేర్ 5 ఇంటూ cos 5 sin 5 అంటే ఏమవుతుంది, cos క్యూబ్ 5 ప్లస్ cos క్యూబ్ 5 sin 5 అవుతుంది. నెక్స్ట్ ఈ రోతోనే సెకండ్ కాలమ్ ఇంటూ చేయాలి. -sin 5 cos 5 ఇంటూ cos 5 sin 5 అంటే ఏమైంది, -sin స్క్వేర్ 5 cos స్క్వేర్ 5. నెక్స్ట్
మైనస్ ఇంటూ మన నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ఏమవుతుందంటే ప్లస్ సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 అన్నీ క్యాన్సిల్ అయిపోతే చూడండి 0 0 0 0 వస్తుంది. దట్ ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు RHS. సో మనకు రావాల్సిన ఆన్సర్ కంప్లీట్ అయింది అన్నమాట. అర్థమైంది కదా. మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్గా ఇందులో థీటాను ఫైల్ కింద కన్వర్ట్ చేసాం. అలా ఫైల్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఇచ్చిన LHS తీసుకుని థీటా ఉన్న చోట 5 లా తీసుకుని మల్టిప్లికేషన్ చేస్తే అన్ని జీరోస్ వచ్చినాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A is equal to matrices ఇచ్చారు 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. Then show that A inverse is equal to A cube find ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ముందు A cube ఫైండ్ అవుట్ చేసేస్తాను. A స్క్వేర్ రెడీ చేస్తాను. A ఇంటూ A అంటే 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 into 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 అయింది. సో జాగ్రత్తగా మల్టిప్లై చేస్తే 3 into 3 9 minus 3 into 2 minus 6 plus 4 into 0 0. ఇదే రోజు సెకండ్ కాలం 3 into minus 3 minus 9 minus 3 into minus 3 plus 9 4 into minus 1 minus 4 3 into 4 12 minus 3 into 4 minus 12 plus 4 into 1 4. సేమ్ అలాగే సెకండ్ రోజు ఫస్ట్ కాలం ఇంటూ చేద్దాం. 2 3 are 6 minus 3 into 2 minus 6 plus 4 into 0 0. 2 into minus 3 minus 6 minus 3 into minus 3 plus 9 4 into minus 1 minus 4. సేమ్ అలాగే సెకండ్ రోజు లాస్ట్ కాలం 2 into 4 8 minus 3 into 4 minus 12 plus 4 into 1 4. 0 into 3 0 minus 1 into 2 minus 2 plus 1 into 0 0. నెక్స్ట్ సెకండ్ రోజు లాస్ట్ రోజు సెకండ్ కాలం 0 into minus 3 0 minus 1 into minus 3 plus 3 1 into minus 1 minus 1. నెక్స్ట్ ఇదే రోజు లాస్ట్ కాలం ఇంటూ చేస్తాను. 0 into 4 0 minus 4 into 1 minus 4 plus 1 into 1 1. 9 1 63 ఇక్కడ minus 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 0 minus 10 plus 9 అంటే minus 1 12 minus 12 0 minus 2 3 minus 1 2 అవుతుంది, minus 4 plus 1 అంటే minus 3. ఇది A స్క్వేర్. మనం ఇప్పుడు A క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? A స్క్వేర్ ఇంటూ A చేద్దాం. 3 minus 4 4 0 minus 1 0 minus 2 2 minus 3 into A అంటే ఎవరు ఇక్కడ 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. 3 into 3 9 minus 4 into 2 minus 8 plus 4 into 0 0. 3 into minus 3 minus 9 minus 4 into minus 3 plus 12 4 into minus 1 minus 4. మరి 3 into 4 12 minus 4 into 4 16 plus 4 1 are 4. నెక్స్ట్ 0 into 3 0 minus 1 into 2 2 0 into 0 0. ఇదే సెకండ్ రోజు సెకండ్ కాలం 0 into minus 3 0 minus 1 into minus 3 plus 3 0 into minus 1 minus 0 0 into 4 0 minus 1 into 4 minus 4 0 into 1 0 అవుతుంది. థర్డ్ రోజు ఫస్ట్ కాలం minus 6 వస్తుంది, plus 2 2 are 4 అవుతుంది, minus 3 into 0 0 minus 3 2 into minus 3 plus 6 2 into minus 3 minus 6 minus 3 into minus 1 plus 3. మళ్ళీ ఇదే రోజు లాస్ట్ కాలం minus 2 into 4 minus 8 2 into 4 plus 8 minus 3 into 1 minus 3. సో ఇప్పుడు A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో చూడండి. 9 minus 8 అంటే 1 minus 12 minus 13 plus 12 అంటే minus 1 16 minus 16 0 minus 2 ఇక్కడ 3 ఇక్కడ minus 4 minus 2 3 minus 3 ఇలా వచ్చింది. ఇలా A క్యూబ్ని ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా. A స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి A క్యూబ్ని తీసుకొచ్చాం. ఇలా A క్యూబ్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ముందుగా మనం that A ఫైండ్ అవుట్ చేద్దాం. 3 minus 3 4
2 minus 3 4 0 minus 1 1 డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా మీకు 3 ఇంటూ రోని కాలంని రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 1 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 ఉన్న రో కాలం తీసేసి 2 4 0 1 ప్లస్ 4 ఇంటూ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 మైనస్ 3 0 మైనస్ 1 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 1 jar 2 మైనస్ 0 4 jar 0 ప్లస్ 4 ఇంటూ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 0 0 3 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 3 ప్లస్ 6 9 మైనస్ 8 1 అయింది. డట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని చెప్పి రాసుకుంటాం. డట్ 0 అవ్వలేదు కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పాం. ఇలా చెప్పిన తర్వాత కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని V అని రాసుకుందాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఎలా రాసుకుంటాం ఆల్రెడీ అంతకుముందు వీడియోలో ప్రాబ్లంలో చెప్పాం. ఇలా ఆల్టర్నేట్గా ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ 3 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ డెట్ వేసుకోవాలి. మైనస్ 3 4 మైనస్ 1 1 ఇక్కడ మైనస్ 3 రో కాలం రిమూవ్ చేసి 2 4 0 1 నెక్స్ట్ ఈ 4 ఉన్న రో కాలం తీసేసి 2 మైనస్ 3 0 మైనస్ 1 నెక్స్ట్ అలాగే ఈ 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 1 1 నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 4 0 1 నెక్స్ట్ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 మైనస్ 3 0 మైనస్ 1 నెక్స్ట్ 0 ఉన్న రో కాలం రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 3 4 మైనస్ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 4 2 4 నెక్స్ట్ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 మైనస్ 3 2 మైనస్ 3. సో ఇప్పుడు జాగ్రత్తగా మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అర్థం అవుతుందా? 2 1 jar 2 మైనస్ ఉంది కదా మైనస్ బ్రాకెట్ పెట్టుకుని 2 మైనస్ 0 అవుతుందా? ఇక్కడ మైనస్ 2 0 ఇంటూ మైనస్ 3 మైనస్ 0 అవుతుంది. అలాగా మైనస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది. 3 1 jar 3 మైనస్ 0 4 jar 0 మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 మైనస్ 0 ఇక్కడ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 అవుతుంది. అలాగే 3 4 jar 12 మైనస్ 4 2 jar 8 మైనస్ 9. సో ఇప్పుడు మధ్యలో దగ్గర వీడియో కట్ అయింది. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 4 మైనస్ 3 1 2 ముందు మైనస్ మైనస్ 2 ఇక్కడ మైనస్ 2 4 మైనస్ 3 1 ముందు మైనస్ మైనస్ 1 3 మైనస్ 0 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. 12 మైనస్ 12 0 అవుతుంది. 12 మైనస్ 8 4 కాబట్టి మైనస్ 4 మైనస్ 9 ప్లస్ 6 అంటే మైనస్ 3. ఇది బి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బి. దాని నుంచి అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి? బి ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎలా వచ్చింది? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 1/det ఏంటి అడ్జాయింట్ ఏ అంటే 1/1 ఇంటూ సేమ్ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఏ క్యూబ్ అక్కడ వచ్చిన ఏ ఇన్వర్స్ రెండు ఏమైనా ఈక్వల్ అయినాయి కాబట్టి సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ 3a ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇచ్చారు. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం 3a ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇలా అవుతుంది. సో దీన్ని మనం ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ముందు ఏ ట్రాన్స్పోజ్ చేసేస్తాను చూడండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/3 అలాగే ఉంటుంది. 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ట్రాన్స్పోజ్ చేస్తే 1/3 ఇంటూ 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇలా వచ్చింది ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం చేయాలి? డట్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1/3 అలాగే ఉంచేసి దట్ చేసేయడమే. 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 is equal to 1/3 into 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 1 minus 2 2 minus 1 minus 2 into 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 minus 2 minus 2 minus 1 plus 2 into 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 1 minus 2 2
సో 1/3 into 1 into minus 1 minus 1 minus 2 into minus 2 minus 4 అవుతుంది. అంటే minus 1 plus 4 అవుతుంది. minus 2 into minus 2 minus ఇక్కడ 4 అయింది. plus 2 into 2 2 are 4 minus 2 into 1 minus 2 into 1 minus 2 కాబట్టి minus into minus plus 2 అవుతుంది. 1/3 into 3 and minus 6 into minus plus 12. 4 2 కలిపితే 6 కాబట్టి 6 2 are 12. 12 ఎంతంటే 24. 24 plus 3 and 27. 27/3 and 9. That A is equal to 9. Not equal to 0 కాబట్టి A inverse is exist అని చెప్పి రాసేస్తాం. సేమ్ ఇప్పుడు A inverse కనుక్కోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు కదా. సో ఇక్కడ రాస్తున్నాను, ఆల్రెడీ సమ్లో చెప్పాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కోఫాక్టర్ మ్యాట్రిక్స్లో మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటూ వెళ్తాం. అది ఎలాగో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో 3a is equal to 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇచ్చి దాని నుంచి A inverse is equal to A transpose అని ప్రూవ్ చేయమన్నారు. A is equal to తీసుకుంటాం, 3 ఇక్కడ ఇంటూ చేస్తుంది లేదా డివైడ్ చేస్తే 1/3 అని రాసాం. అలాగే A transpose ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A into A transpose చేస్తాను. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. A అంటే 1/3 into 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 into 1/3 into 1 2 minus 2 2 1 2 2 minus 2 minus 1 2 ఇక్కడ 1 1 jar 1 by 3 3 jar 9. రో కాలం ఇంటూ చేయండి. 1 into 1 1 plus 2 2 jar 4 plus 2 2 jar 4. ఇదే రోతో సెకండ్ కాలం 2 1 jar 2 plus 2 1 jar 2 plus 2 into minus 2 అంటే minus 4. ఇదే రోతో థర్డ్ కాలం minus 2 plus 4 minus 2. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం 2 into 1 2 plus 1 into 2 2 minus 2 into 2 అంటే plus minus 4. ఇదే రోతో సెకండ్ కాలం 2 2 jar 4 plus 1 minus 4. ఇదే సెకండ్ రోతో థర్డ్ కాలం minus 4 plus 2 minus 4 అవుతుంది. minus 4 కాదు plus 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే థర్డ్ రోతో ఫస్ట్ కాలం minus 2 into 1 minus 2 plus 2 2 jar 4 minus 1 into 2 minus 2. సో ఇదే థర్డ్ రోతో సెకండ్ కాలం minus 2 into 2 minus 4 plus 2 1 jar 2 minus 1 into minus 2 plus 2 అవుతుంది. ఇదే థర్డ్ రోతో ఫస్ట్ థర్డ్ కాలం minus 2 into minus 2 plus 4 2 2 jar plus 4 minus into minus plus 1 అవుతుంది. సో ఇక్కడ కూడా plus 4 అవుతుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 9 0 0 0 9 0 0 0 9 వస్తుంది. ఇక్కడ 9 కామన్ తీసేస్తాను. 9/9 1 అవుతుంది. ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అయింది. అంటే A into A transpose is equal to ఇది క్యాన్సిల్ అయితే 1 దీన్ని I అని రాసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A into A transpose is equal to I అయిందంటే దాని అర్థం A transpose is equal to I/A. నథింగ్ బట్ A transpose is equal to I into A inverse. I into any matrix సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి therefore A transpose is equal to A inverse అయింది. అర్థమైంది కదా. సో చాలా సింపుల్ మెథడ్లో చేస్తాం. వేరే మెథడ్లో కూడా చేయొచ్చు కానీ ఇదే బెస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ -a bar plus 4b bar minus 3c bar 3a bar plus 2b bar minus 5c bar minus 3a bar plus 8b bar minus 5c bar minus 3a bar plus 2b bar plus c bar are coplanar అని చూపించాలి. సో ఇందులో 4 వెక్టర్స్ ని పొజిషన్ వెక్టర్స్ అని రాస్తాను. a bar is equal to -a bar plus 4b bar minus 3c bar. OB bar is equal to 3a bar plus 2b bar minus 5c bar. OC bar is equal to minus 3a bar plus 8b bar minus 5c bar. OD bar is equal to minus 3a bar plus 2b bar plus c bar. సో ఈ 4 పొజిషన్ వెక్టర్స్ నేను 3 వెక్టర్స్ గా కన్వర్ట్ చేస్తాను. AB బార్, AC బార్, AD బార్ 3 ఫైండ్ అవుట్ చేసి డెట్ కడితే కనుక ఆ డెట్ 0 అయితే అప్పుడు 4 పాయింట్స్ కోప్లానర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ AB బార్ అంటే ఏంటి? OB బార్ మైనస్ OA బార్. OB అంటే ఏంటండి?
3a bar plus 2b bar minus 5c bar minus of minus a bar plus 4b bar minus 3c bar. ఇక్కడ ఇచ్చిందో రాసాం, కొత్తగా ఏం రాయాల. 3a bar plus 2b bar minus 5c bar minus 3 ఇంటూ చేస్తే సింబల్స్ అన్ని మారిపోతాయి. సో a plus 3a అంటే 4a bar minus 4b plus 2b అంటే minus 2b bar minus 5c plus 3c అంటే కనుక minus 2c bar. ఇది ab bar అన్నమాట. అలాగే నెక్స్ట్ AC బార్ ఫైండ్ అవుట్ చేస్తాను. AC బార్ అంటే ఏంటి? OC బార్ మైనస్ OA బార్. OC అంటే మైనస్ 3A బార్ ప్లస్ 8B బార్ మైనస్ 5C బార్ మైనస్ ఆఫ్ OA బార్ అంటే మైనస్ A బార్ ప్లస్ 4B బార్ మైనస్ 3C బార్ మైనస్ 3A బార్ ప్లస్ 8B బార్ మైనస్ 5C బార్ మైనస్ 3 చేస్తే ఈ లోపల సింబల్స్ ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి, మైనస్లన్నీ ప్లస్ అవుతాయి. minus 3a plus a అంటే కనుక minus 2a bar 8b minus 4b అంటే 4b bar minus 5c plus 3c అంటే minus 2c bar. ఇది AC బార్ అన్నమాట. సో నెక్స్ట్ అలాగే AC అయిన తర్వాత AD ఫైండ్ అవుట్ చేస్తాం. AD బార్ is equal to OD బార్ minus OA బార్. OD అంటే ఏంటండి? minus 3a బార్ plus 2b బార్ plus c బార్ minus OA బార్ అంటే minus a బార్ plus 4b బార్ minus 3c బార్. అప్పుడు minus 3a bar plus 2b bar plus c bar minus 3 ఇంటూ చేస్తే ప్లస్ మైనస్ అవుతాయి, మైనస్ లో ప్లస్ అవుతాయి. minus 3a plus a అంటే minus 2a bar minus 4b plus 2b అంటే minus 2b bar plus c plus 3c అంటే 4c bar. ఇలా AD బార్ వచ్చింది. ముగ్గురికి ఈసారి నేను డెట్ కడతాను. AB బార్, AC బార్, AD బార్. ఇలా డెట్ కట్టాలంటే ఓన్లీ కొఫిషియన్స్ తీసుకున్నాం. 4 minus 2 minus 2 minus 2 4 minus 2 minus 2 minus 2 4. చాలా జాగ్రత్తగా డెట్ కట్టాలి. ఇక్కడ 4 into 4 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 4 minus 2 minus 2 4 minus of minus 2 ఈ minus 2 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే minus 2 minus 2 minus 2 4 plus minus 2 into minus 2 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే minus 2 4 minus 2 minus 2. సో 4 into 16 minus minus into minus plus 2 2 4 అవుతుంది. ఇక్కడ minus into minus plus 2 minus 2 into 4 minus 8 minus minus into minus plus 2 2 4 అవుతుంది. plus into minus minus 2 minus 2 into minus 2 plus 4 minus minus 2 into 4 minus 8 అవుతుంది. minus into minus plus 8. so 4 into 12 plus 2 into minus 12 minus 2 into 12 అంటే 4 12 48 minus 24 minus 24 48 minus 48 ఎంత అవుతుందంటే 0 అవుతుంది. therefore OA OB OC లేదంటే పాయింట్స్ ని ABC అని రాసుకోవచ్చు. ABCD ఆర్ కోప్లానర్. ABCD పాయింట్స్ ని పొజిషన్ వెక్టార్ లో OA బార్ OB బార్ OC బార్ OD బార్ అంటాం. ఓకేనా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మన వీడియోస్ కొంచెం లేట్గా చేసాం చివరి వీడియోస్. సో అయినా కానీ ఎగ్జామ్ రేపు అనగా 1.5 days గ్యాప్ ఉంది కాబట్టి 1.5 day గ్యాప్లో మన 20 days వీడియోస్ జాగ్రత్తగా మీరు విని మంచి మార్క్స్ సాధిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక మీకు 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.